హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ థింక్ మీరు కూడా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేసవికాలం రాగానే మా గ్రామాల్లో అయితే ఒక మాట అయితే తప్పకుండా వినిపిస్తూ ఉంటుంది. రాగుల అంబలి గురించి అనమాట. ఎందుకంటే ఎండలైతే బాగా వస్తాయి కదా! సో, రాగుల అంబలి తాగితే శరీరానికి చల్లదనం అనేది వస్తుంది. అలాగే లోపలున్న వేడి కూడా తగ్గుతుంది. అండ్ ఆకలి, దాహం 2 కూడా తీరుతాయన్నమాట. ఈరోజు మనం రోజు తాగే రాగుల అంబలి వెనుక ఉన్న రైతుల కష్టం, శ్రమ జీవితం ఎలా ఉంటుందో చూద్దాము. ఫ్రెండ్స్, మా గిరిజన ప్రాంతాల్లో అయితే 1 మంత్ తర్వాత అయితే సేకరించిన ఈ రాగులనైతే కొట్టడానికైతే సిద్ధం చేస్తారు. సో, కొట్టడానికైతే మంచి ఎండ ఉన్న రోజునైతే ఎంచుకొని అక్కడ ఎండలో అయితే ఎండబెట్టుకుంటారు. ఎండ అయితే రాగుల్లో తడిని పూర్తిగా అయితే తీసేస్తుంది. ఇలా ఎండబెట్టకపోతే కొట్టేటప్పుడు గింజలనేవి సరిగ్గా విడిపోదనమాట. సో, ఈ విధంగా ఎండబెట్టిన తర్వాత రాగులను ముద్దగా అనమాట పేర్చేసి కొట్టే స్థలానికైతే తీసుకొని వస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచే అసలు శారీరక శ్రమ అనేది మొదలవుతుంది. ఫ్రెండ్స్, ఇదొచ్చేసరికి మేము సొంతంగా పండించుకున్న రాగులను సేకరించి కొడుతున్నాము. సో, తక్కువ మందిమే కొడుతున్నాము. నెక్స్ట్ అయితే మీకు వేరే వాళ్ళు కొట్టే విధానం కూడా నేనైతే చూపిస్తాను. సో, అక్కడైతే చాలా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు. సో, అది కూడా మీకు చూపిస్తాను. ఒక 3 ప్లేస్‌లో కొట్టే విధానాన్నయితే నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అని కాదు, ఈ వీడియోలోనే తర్వాత ప్రాసెస్‌నైతే నేను మీకు పూర్తిగా అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి చాలా ఎక్కువ మంది అయితే కొడుతున్నారు కదా. సో, ఇది వచ్చేసరికి ఊరందరూ కలిసి అయితే కొడుతున్నారు. చాలా ఎక్కువ సోడి అనేది దొరికితే ఈ విధంగా కొడతారనమాట. కొట్టేటప్పుడైతే చేతులు నొప్పి అయితే పుడతాయి అనమాట. చెమటలు కారుతాయి. అలాగే నడుము కూడా అలసిపోతూ ఉంటది. అయినా సరే మధ్యలో సరదా మాటలు, నవ్వులు, జోకులు అయితే వినిపిస్తాయి. సో, ఒకరొకరు అలసిపోయినా ఇంకొకరు ధైర్యం అయితే చెప్తారు. ఇది ఒంటరి పని కాదు, ఇది కలిసికట్టుగా చేసే పని అన్నమాట. మా గిరిజన ప్రజలంతా కూడా కలిసి సహాయం చేసుకుంటూ చాలా సరదాగా అయితే ఈ పనిని అయితే చేస్తారు. ఈ రాగులను అయితే సేకరించి నూర్చడానికైతే ఏ మిషన్ కూడా లేదేమో అని నేనైతే అనుకుంటున్నాను. సో, అప్పటి నుంచి ఎలా అయితే చేసేవారో ఇప్పుడు కూడా అలానే చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కొట్టే పద్ధతి ఏదైతే ఉందో చాలా బాగుంటుంది అనమాట. సౌండ్ కూడా వినడానికి చాలా బాగుంటుంది.
असल जीन जाना है निकवा खाते इधर नीरू ले पोसे पोसे ओहो ఓకే అదే రాత్రి యూట్యూబ్ పడుతులెక్కే ఇది లే హాయ్ చెప్పు అంతే నువ్వు కూడా లే ఫ్రెండ్స్ రాగులు కొట్టడం పూర్తయిన తర్వాత ఇప్పుడు చేతులతో గాలి ఇవ్వడం అయితే మొదలవుతుంది. ఈ చేటలో ఈ రాగుల్ని తీసుకొని చేతితో పైకి ఎత్తి వదిలితే తేలికపాటి పొట్టు గాలిలో అయితే ఎగిరిపోతూ ఉంటుంది. సో బరువైన రాగులు అయితే కింద పడతాయి. సో ఈ ప్రాసెస్ అంతా కూడాను నైపుణ్యంతో చేసే పని. గాలి దిశ వేగం అన్నీ గమనించాలి. అనుభవం లేని వాళ్ళకు ఇది సులభం అయితే కాదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా ఎక్కువ అయితే గాలి వచ్చేస్తుంది. ఇలా గాలి వస్తేనే మనకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఆ పొట్టు మొత్తం కూడా ఎగిరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గాలి ఇచ్చే ప్రాసెస్ అంతా కూడాను అయిపోయింది. సో ఇప్పుడైతే ఒక జల్లెడతోని ఇక్కడ తొక్క అయితే మిగులుతుంది కదా, సో దీన్నైతే జల్లెడ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే జల్లెడ చేయడం కూడా పూర్తయిపోయింది. శుభ్రంగా అయిన రాగులను అయితే ఒక కవర్లో లేదా గోనె సంచులో అయితే పెట్టేసి ఇంటికైతే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇదేనండి రైతుల నెలల కష్టానికి దక్కే ఫలితం అనమాట. సో ఈ రాగుల వెనుక కేవలం పంట మాత్రమే కాదు, కష్టం, ఓపిక, ప్రేమ, జీవితం దాగి ఉన్నాయి. ఈ విధంగా మనం వేసవిలో చల్లదనం కోసం తాగే రాగుల అంబలి వెనుక ఎంత పెద్ద కష్టం దాగి ఉందో చూసాం. రైతు చెమటలతో పండించిన రాగులు మన శరీరానికి అయితే శక్తినిస్తాయి, మన ఆరోగ్యాన్ని అయితే కాపాడతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. ఈ రాగుల గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్లో అయితే తెలియజేయండి. అండ్ అలాగే మీ ఊరి పద్ధతులు, జ్ఞాపకాలు మాతో అయితే పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి గ్రామీణ జీవన కథల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే.